నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ముఖ్యంగా ఇటు తెలంగాణలో మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల మీదనే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇటువైపే ఎక్కువ ఫోకస్ చేసి చూస్తున్నారు. సో మూడు ప్రధాన పార్టీలు కూడా తెలంగాణలో ఉన్న జూబ్లీహిల్స్లో మాత్రమైతే ఎవరు గెలుస్తారు ఏంటి అని మాత్రమే ఎక్కడ చూసినా కూడా చర్చ జరుగుతూ ఉంది. సో మూడు పార్టీలు ప్రచారాన్ని కూడా మరింత వేగవంతమైతే చేయడం జరిగింది. సో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారితో ఒకసారి ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పేసి. నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్తే నందు, మన వీక్షకులకి కూడా నమస్కారం. ఓకే, ఇప్పుడు మీరు కూడా జూబ్లీహిల్స్ గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద మాట్లాడారు. సో ప్రజలందరూ కూడా మీ యొక్క వీడియోని చూశారు, బాగానే ఆదరించారు. సో ఇప్పుడు కూడా ఎట్లా ఉంది? కృతజ్ఞతలు నందు గారు. సార్ ఓకే, ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? ఏ పార్టీ గెలుస్తారు ఏంటి సార్? జూబ్లీహిల్స్ మీరు చెప్పారు, ఇది ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ కి ఇది ఒక అంటే దాని ఫలితాలు, అంటే దాని పరిపాలన మీద ఒక రిఫ్లెక్షన్. కాబట్టి కాంగ్రెస్ ఈ ఎన్నికని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిజానికి ఆ సీట్ లో గతంలో బీఆర్ఎస్ మాత్రం గెలిచింది. మాగంటి గోపీనాథ్ గారు, ఆయన మంచి ప్రజాదరణ గల నాయకుడు. టీడీపీ తరఫున పోటీ చేసిన గెలిచిన ఆ వ్యక్తి, తర్వాత బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన వ్యక్తి. కానీ ఆయన అకాల మరణంతో ఈ ఎన్నిక రావటం, దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తన పరిపాలనకి ఒక మిర్రర్ అని చెప్పాలి దీన్ని. అయితే ఈ ఎన్నికలో ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ యాదవ్, సునీల్ కదా, అనిల్ కుమార్, అది నవీన్ కుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్, ఆయనకి టికెట్ ఇచ్చారు. అది కూడా చాలా పోటీ తర్వాత చాలా మంది పోటీ పడ్డారు. దీనికి గతంలో ఎంపీగా చేసిన ఆయన ఎవరు, సీనియర్ లీడర్, ఆయన అంజన్ కుమార్ యాదవ్ కూడా పోటీలో నిలిచాడు. కానీ ఇతనికి సునీల్ కుమార్ యాదవ్ కి టికెట్ నవీన్ కుమార్ యాదవ్ వచ్చింది. అయితే ఈయన వీళ్ళ తండ్రి గాని ఇతను గాని కొంచెం పబ్లిక్ తో టచ్ లో ఉండే వ్యక్తులే. ముఖ్యంగా నియోజకవర్గంలో చాలా ముఖ్యమైన వ్యక్తులతోనూ కుటుంబాలతోనూ వీళ్ళు తరచూ సంబంధాలు కలిగి ఉండటం అనేది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్. అయితే ఈ హైడ్రా పరిపాలన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో కొంత వ్యతిరేకత కూడా ఈ వర్గాల్లో వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఇప్పుడు యాదవులు గతంలో కాంగ్రెస్ పట్ల సుముఖంగా ఉన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంత వ్యతిరేకత అయితే వచ్చింది వీళ్ళల్లో కూడా. తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఈ అనిల్ కుమార్ యాదవ్, కానీ వాళ్ళకి ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ఉన్న వ్యతిరేకతతో ఈయనని కూడా అంతగా ఓన్ చేస్తారా లేదా అనే ఒక సందిగ్ధం నియోజకవర్గంలో ఏర్పడింది. ఓకే, అట్లాగే మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ సునీత, అవును, అయితే ఇవేంటంటే గృహిణిగానే ఉంది తప్ప అసలు ఎప్పుడు పబ్లిక్ జీవితంలో, అంటే ప్రజా జీవితంలో లేని మనిషివి. ఈమెకి అంటే పబ్లిక్ లో మాట్లాడటం కానీ, ప్రజలను ఆకర్షించే విధంగా ఎలా స్పీచెస్ ఇవ్వాలి, లేకపోతే ఈ రాజకీయ అంశాల మీద పెద్దగా అవగాహన లేదు. సడన్ గా గోపీనాథ్ గారి ఆకస్మిక మరణంతో ఆమె ప్రజా జీవితంలో రావాల్సి వచ్చింది. తర్వాత కుటుంబంలో కూడా కొన్ని అంతర్గత కుమ్ములాటలు కూడా ఈ సందర్భంలో బయటపడ్డాయి. ఇవి కూడా ఇప్పటికే నియోజకవర్గంలో ముఖ్యుల్ని కలవటం, ఇంటింటి ప్రచారం కూడా చేస్తుంది. కానీ అంత ఎఫెక్టివ్ గా లేదనేది మనకు వస్తున్న సమాచారం. ఓకే, ఎందుకంటే ఆమె మనం ఎక్స్పెక్ట్ చేయలేము కూడా. అంటే ఇతరులాగా రాజకీయ అంశాలని, లేకపోతే స్థానిక అంశాలను కానీ ప్రజలకి ఎలా చెప్తే ఆకర్షణగా ఉంటది అనేది ఆమెకు అంత అవగాహన లేదనేది మనకున్న సమాచారం. ఓకే, అయితే సానుభూతి పరంగా ఓట్లు పడతాయి అన్న ఉద్దేశం మీదే టీఆర్ఎస్ ఆమెకి ఈ సీట్ ఇవ్వటం అనేది జరిగింది. కానీ సానుభూతి అంశం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఓకే, అంటే అభివృద్ధి పరంగా ఇవి ఏం చేయగలుగుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో లేదు. నియోజకవర్గం అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే
ఆమె గెలిపించడం వలన ఆమె అసెంబ్లీలో ఏదో ఈ సమస్యలు మాట్లాడి సాధిస్తూ వస్తుందన్న ధైర్యం ఎవరికి లేదు. అయితే రేవంత్ రెడ్డి పరిపాలన మీద ఉన్న వ్యతిరేకత ఈయనకు కొంత పరిస్థితి మెరుగుపడటానికి కూడా ఉపయోగపడతా ఉంది. బీజేపీ కూడా ఇవాళకి క్యాండిడేట్ ని ఫైనలైజ్ చేయలేదు. వెంకట దీపక్ రెడ్డి ఆయన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఆయన చేస్తారనుకుంటున్నారు. డాక్టర్ కార్తిక రెడ్డి అని రెడ్డి ఆమె కూడా రేస్ లో ఉందంటున్నారు. కానీ ఎక్కువ శాతం సీటు దీపక్ రెడ్డికి వచ్చే అవకాశం అయితే ఉంది. దీపక్ రెడ్డి ఇప్పుడు పబ్లిక్ లో ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా అనిల్ కుమార్ కూడా నవీన్ యాదవ్ పోటీ చేశాడు. రెండోది ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా కూడా చేశాడు. కానీ బట్ ఇండిపెండెంట్ గా కూడా ఒక 41,000 ఓట్ల మెజార్టీ సాధించాడు ఇండిపెండెంట్ గా. తనకంటే సొంత పొలం ఉంది. కానీ అది దాన్ని కాపాడుకోవడానికి కూడా అతను చాలా అంటే నియోజకవర్గంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద అయినా ఇల్లు కుటుంబాల్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా కనపడే వ్యక్తిగా అతనికి ఒక గుర్తింపు అయితే ఉంది ఓకే ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు దీపక్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ క్యాండిడేట్. రాజకీయాల్లో అనుభవం ఉంది, గతంలో కూడా పోటీలు చేశాడు. నేను అనుకుంటా ఈయన దివాకర్ రెడ్డి గారికి బంధువు అని నాకు కొంత ఒక సమాచారం. ఓకే, ఇప్పుడు దుర్గా కుమార్ గారు, ఇప్పుడు ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఏంటారు? కాంగ్రెస్ ఓడిపోతే ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ ఓడిపోతే గనక కాంగ్రెస్ కి ఒక రకంగా ఇది సెట్ బ్యాక్ అనే చెప్పాలి. ఖచ్చితంగా సెట్ బ్యాక్. ఎందుకంటే ఇవాళ పరిపాలన సాగిస్తా జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో గెలలేకపోవటం అనేది అంటే నేను మిమ్మల్ని ప్రశ్న ఎందుకు అడిగానంటే, గతంలో 2023లో జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాలేదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైనా ఉందా, లేకపోతే మార్పు ఏమైనా వచ్చిందా? అధికారంలో ఉంది కాబట్టి పనులు అవ్వాలంటే, జూబ్లీహిల్స్ డెవలప్ అవ్వాలంటే, ఖచ్చితంగా నిధులు కావాలంటే నవీన్ యాదవ్ని గెలిపించాలి అన్న కాన్సెప్ట్లో ప్రజలు ఉన్నారా? చెప్పలే. నవీన్ యాదవ్ కి వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది నందు గారు. వ్యక్తిగతంగా కానీ ఆయనకి ప్రజల్లో తిరగటం, గతంలో 2 సార్లు పోటీ చేయటం, ఓడిపోయాడు అనే ఒక సానుభూతి ఉంది. ఈ లేటెస్ట్ గా ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో కొన్ని లోపాల మూలన కొంత వ్యతిరేకత సామాజిక వర్గాల్లో కూడా వచ్చింది. అది కొంత అతనికి మైనస్ అవుతా ఉంది. ఇదివరకు ఉన్న పాజిటివ్ కూడా తగ్గుతుంది. అది అక్కడ లేటెస్ట్ సమాచారం మనకి. అదే కనుక రేవంత్ రెడ్డి మీద ఈ నెగిటివ్ ఫ్యాక్టర్ లేకపోతే ఇతను నవీన్ యాదవ్ కి కొంచెం ఫేవరబుల్ గానే ఉండేది. కొంచెం నేను లేటెస్ట్ గా 2-3 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. దీన్ని బట్టి చెబుతున్నా, గతంలో మనం ఒక రకంగా బీఆర్ఎస్ కి ఇంకా ఫేవరబుల్ గా ఉందని అనుకున్నాం. బీఆర్ఎస్ కి ఫేవరబుల్ గా కూడా పెద్ద ఇష్యూ ఏంటంటే క్యాండిడేట్ గా ఉన్న కొన్ని లోపాలు ఉంటాయి. ఆమె లేడీగా అవటం. రెండోది ఏంటంటే ఆమె అవగాహన లేదు కదా, హౌస్ వైఫ్ గా ఉంది. ఆమె ఎప్పుడు కూడా గోపీనాథ్ గారు ఉన్న టైంలో బయటకు వచ్చి మాట్లాడినవి కాదు, వాళ్ళ రాజకీయాల గురించి పెద్ద పట్టించుకున్న మనిషి కూడా కాదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆమె ఎఫెక్టివ్ గా చెప్పలేకపోతుంది. ఇప్పుడు ప్రజల అంచనాలేమో అభివృద్ధి చేయగలిగిన క్యాండిడేట్ ఉండాలనేది కోరుకుంటున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు బీజేపీ ఏమో క్యాండిడేట్ ఫైనలైజ్ చేయలేని దశలో ఉంది. ఇంకా కిషన్ రెడ్డి గారికి రామచంద్రరావుకి మధ్యలో ఇద్దరు క్యాండిడేట్స్ డిఫర్ అవుతున్నారు అట్లా క్యాండిడేట్ సెలక్షన్ లో. అయితే అల్టిమేట్ గా మెయిన్ పోటీ మాత్రం నవీన్ యాదవ్ సునీత మధ్యలోనే ఉంటది. సునీత మధ్యలో ఉంటది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటాపోటీగానే ఉందని చెప్తున్నారు నియోజకవర్గంలో. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇంకా కొద్ది రోజులు పోతే గానీ మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు,
ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.